కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ప్రతిరోజు ఈ శుభ సాయంకాలపు వేళ మనం సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఎంతెంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. పత్రి గారు ఒకటే చెప్పారు, సజ్జన సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకు సూచించారు కూడా. సో ఆ ముఖ్యమైన సూత్రాలలో ఇది ఒకటి. అందుకే ఈ శుభ సాయంకాలపు వేళ మనం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాం. సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో సజ్జనులు అంటే సత్యం వైపు ప్రయాణం చేస్తున్న వారు అని పత్రి గారు చెప్పారు. అలాంటి వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యం ఎంత చక్కగా ఎంత బాగుంటుందో, దట్టు ఎంతెంతో జ్ఞానాన్ని మనం కూడా అందుకుంటూ వారి ద్వారా కదా. సో ఏమంటే మనం ఈ సీనియర్ మాస్టర్స్ ని కలవడంతో పత్రి గారినే కలిసినట్లుగా ఫీల్ అవుతున్నాం కూడా. ఎందుకంటే వీళ్ళు చాలా దగ్గరగా ఉండి చూసిన వారు కాబట్టి ఎన్నెన్నో అనుభవ జ్ఞానంతో ఉంటూ వీరేం నేర్చుకున్నారు పత్రి గారి ద్వారా, పత్రి గారిని చూసి నేర్చుకున్న విషయాలని ఎలా వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేశారు, వచ్చిన మార్పులేంటి, ఇంత జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు. వాళ్ళకు కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారండి మనకు ఆ జ్ఞానాన్ని అందివ్వటానికి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాస్టర్ ని ఇన్వైట్ చేసేసుకుందా. సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. సార్ వెల్కమ్ సార్ మీకు ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్ కి. ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో పనిచేస్తుండేవాడిని. రీసెంట్ గా మన ఏప్రిల్ 30వ తారీఖు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయ్యాను. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి 2006 మార్చి నుంచి వచ్చాను మేడం. నేను ఈ ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా మేడం ద్వారా వచ్చాను. మా శ్రీమతి గారు 2005 నుంచి ధ్యానంలోకి వచ్చారు. ఆమె ఎప్పుడు మమ్మల్ని ధ్యానం చేయండి అని చెప్పి ఆమె ఎప్పుడు చెప్పేది. నేను అప్పుడు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో పనిచేసేవాడిని. ఫ్యామిలీ విశాఖపట్నంలో ఉండేదన్నమాట. రోజు 80 కిలోమీటర్లు పోయి రావడం జరిగేది. ఎందుకంటే పిల్లల చదువు గురించి విశాఖపట్నం ఉండేవాడిని. మా మేడం నాకు ఎప్పుడు ప్రోద్బలం చేసేది, ధ్యానం చేయండి అని. నేను ఏం ధ్యానం అని అనేవాడిని. మళ్ళీ ఒక్కసారి ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ధ్యానం గురించి అవగాహన అయింది మేడం. అంటే బస్సులో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏం పని ఉండదు కదండి, చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాడిని. ఆ బస్సులోనే ఎరుకలో ఉండేవాడిని. నాకు తెలియకుండానే నర్సీపట్నం చేరిపోయేవాడిని. ఫుల్ ఎనర్జెటిక్గా ఉండేవాడిని. మళ్ళీ అక్కడ నుంచి ఈవినింగ్ బయలుదేరి వైజాగ్ వచ్చేవాడిని, ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా ఉండేది. అప్పుడు నాకు లోపల నుంచి అనిపించింది, అయ్యో ధ్యానంలో పవర్ ఉంది, ధ్యానం చేయాలా అనిపించింది. అప్పటి నుంచి నేను ధ్యానం ఇప్పటి వరకు అంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఇంకా నా చేతనంత వరకు ఎక్కువ శాతం ధ్యానంలోనే గడుపుతున్నాను. అది మేడం నా గురించి. నేను 2006 అక్టోబర్లో అంటే మా ఇక్కడికి పత్రి సారు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఇండోర్ స్టేడియంకి వచ్చారు. అప్పుడు నేను సార్ను కలవడం జరిగింది మేడం. అప్పుడు సార్ను నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. అప్పుడు కళ్ళకి కళ్ళు పెట్టి చూశాడు. నేను కూడా అలానే కళ్ళకి కళ్ళు పెట్టి చూశాను. అప్పుడు నాకు ఆయన ఒక్కటే మాట్లాడినాడు మేడం, నేను ఇలాంటివన్నీ అయ్యా, అగ్రికల్చర్ ఎంపించేదయ్యాను, శ్వాస మీద ధ్యాస పెట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, నువ్వు కూడా చెయ్యవయ్యా అన్నాడు. అంటేనే అలాగే సార్ అన్నాను. అప్పుడే సార్ కాసేపు కళ్ళు మూసుకొని ఎక్కడ పని చేస్తున్నావు అడిగాడు. నేను నర్సీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో పనిచేస్తున్నాను సార్ అన్నాను. వెంటనే ఆయన నాకు నర్సీపట్నంకి రావాలందా అయ్యా అన్నాడు. వెల్కమ్ సార్, ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఆనందం, రండి సార్ నర్సీపట్నం అన్నాను. వెంటనే ఆయన ఒకసారి అలా కళ్ళు మూసుకొని మేలో వస్తాను అన్నాడు. ఆల్వేస్ వెల్కమ్ సార్, తప్పకుండా రండి సార్ అన్నాడు. మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత మేలో మీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, జూన్లో వస్తానన్నాడు. సార్ రండి సార్ తప్పకుండా అన్నాను. ఆ విధంగా నాకు
పత్రి సార్తో పత్రి సార్ని మొట్టమొదటిసారి కలవడం జరిగింది మేడం. అప్పటి నుంచి నేను నర్సీపట్నం వచ్చేసాను. అప్పటి వరకు నేను 4 గోడల మధ్యలో క్లాసులు తప్ప బయట ప్రపంచంతో అంటే బయట మాట్లాడడం కానీ, బయట క్లాసులు చెప్పడం కానీ అవన్నీ నాకు ఏమీ తెలియదు. అప్పుడు నాకు లోపల నుంచి నేను ధ్యానం రోజు బస్సులో చేస్తున్నా కదండి, లోపల నుంచి అనిపిస్తుంది సార్ వస్తున్నాడు కదా. సార్ వచ్చే లోపల నర్సీపట్నంలో ఒక 4 సెంటర్లు పెట్టి కనీసం ధ్యానం అంటే ఏంటి అనే చిన్న చిన్న అవగాహన కల్పిద్దామని నాకు లోపల తపనతో అనిపించింది. వెంటనే అప్పుడు ఇక ఫ్లెక్సీలు ఇవన్నీ లేవు మేడం. నేను ఒక తాను బట్ట తెచ్చి మా కాలేజీలోనే ఒక అటెండర్ ఉంటే అతనితో 4 సెంటర్స్ ఆ క్లాత్ మీద రాసేసి నర్సీపట్నం 4 మూలల అంటే బలిఘట్టం అనే ఊర్లో ఒక శివాలయం ఉంటే ఆలయంలో ఒక బ్యానర్, అలానే ఇంకో సైడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ మెడికల్ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లో ఒక క్లాసు, ఇంకా వేరే ప్లేస్ లో కూడా 2 క్లాసులు, మొత్తం 4 క్లాసులు అరేంజ్ చేసాను మేడం. చేసి ఇంకా రోజు విశాఖపట్నం పోయేవాడిని. అప్పటి నుంచి సార్ వస్తున్నాడని చెప్పేసి విశాఖపట్నంకు రోజు మార్చి రోజు పోయేవాడిని, అంటే డైలీ పోయేవాడిని కాదు. అప్పుడు ఆ సెంటర్స్కి వెళ్ళి ధ్యానం గురించి చెప్పేవాడిని. అప్పుడు 2006లో కదా మేడం, అప్పుడు జనాలకు ధ్యానం అంటే ఏదో అనుకునేవాళ్ళు. ఒక చోటుకేమో మార్నింగ్ వెళ్ళేవాని, వాకింగ్ పోయి వచ్చే అందరి గురించి ధ్యానం చెప్పేవాళ్ళని. ఇంకో చోటుకేమో ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత వెళ్ళి అక్కడ ఆ టెంపుల్లో ధ్యానం గురించి చెప్పేవాడిని. అలా అలా ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. ఒక్కరోజు సడన్ గా అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు ధ్యాన జగత్, అందులో నర్సీపట్నం సార్ వస్తున్నట్టు ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోయింది, దానికి వేశారు మేడం. అప్పుడు నాకు ఇంకా సార్ వస్తున్నాడు, ఎక్కడో ఒక క్లాస్ అరేంజ్ చేయాలి అనే తపనతో నేను ఒక వివేకానంద స్కూల్కి వెళ్ళాను. వాళ్ళకే స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, లాడ్జ్ ఉంది, బస్సెస్ ఉన్నాయి. ఆ జూనియర్ కాలేజ్కి వెళ్ళి ఆ కరెస్పాండెంట్ అడిగాను, పత్రి సార్ వస్తున్నారు, మీ స్కూల్లో క్లాస్ చెప్తారు సార్, పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. ఆ కరెస్పాండెంట్ ఎవ్రీ ఇయర్ వస్తాడు సార్, చెప్తాడు, ఇడిపోతాడు, ఇది మామూలేవయ్యా అన్నాడు. అని లేదు మాకు బిజీగా ఉన్నాం, క్లాసు ఇవ్వడం కుదరదు అన్నాడు. ఎలా అని అలా కొంచెం బయటకు వస్తున్నాను మేడం. ఇమీడియట్ గా ఆయన కరెస్పాండెంట్ మళ్ళీ రా అని పిలిచాడు. వెళ్ళాను. వెళ్తే సరే మా స్కూల్లో మొత్తం పిల్లలతో పత్రి సార్ క్లాస్ అంతా అరేంజ్ చేస్తాను. మొత్తం పిల్లలు తల్లిదండ్రులు ఒక 600 మంది దానికి వస్తారు. మీ గురువుగారిని మా దగ్గర నువ్వు పిలుచగలగలవా అన్నాడు. ఎస్ పిలుచుకురాగలను సార్. ఎన్ని రోజుల ముందు చెప్పాలండి సార్ అన్న. ఒక 2 రోజుల ముందు చెప్పబోయా చాలని. అప్పుడు మళ్ళా సరే సార్ అలాగే అన్నాను. అప్పుడు వెంటనే ఆయన చిన్న కండిషన్ అన్నాడు, చెప్పండి సార్ అన్నాడు. బయట వాళ్ళు ఎవరు లోపల రావడానికి లేదన్నాడు. ఓకే అలాగే సార్ అన్నాను. వెంటనే బయటకు వచ్చి అప్పుడు సెల్ ఫోన్ అంత లేదు కాబట్టి రూపాయి కాయిన్ వేసేసి, ఎందుకంటే నేను స్టీల్ ప్లాంట్ కలిసినప్పుడు అక్కడ డ్రైవర్తో ఒక నెంబర్ తీసుకున్నాను, సెల్ నెంబర్. ఆ రూపాయి కాయిన్ వేసేసి ఆ సెల్కి కాల్ చేశాను మేడం. వెంటనే పత్రిసారే ఫోన్ ఎత్తాడు. అప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది మేడం. ఎందుకంటే డైరెక్ట్ గా గురువు గారితో మాట్లాడుతున్నాను. అప్పుడు సార్ నాకు అన్ని తెలుసు అయ్యా చెప్పు అన్నాడు. సార్ ఇలా అంటే నువ్వు ఏం చేస్తావో అవన్నీ అరేంజ్ అయ్యి నర్సీపట్నంలో, అక్కడ విశాఖపట్నంలో అప్పారావు గారు ఉన్నారు, ఆయన విశాఖపట్నం పిరమిడ్ మొత్తం జిల్లా కన్వీనర్, ఆయనకు ఇన్ఫార్మ్ చేయన్నాడు. ఓకే సార్ అన్నాను. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు కండిషన్ పెట్టారు కదా మేడం, బయట వాళ్ళు రావద్దని. నవనిర్మాణ సమితి అని ఒక చోటుకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ క్లాస్ అరేంజ్ చేశాను. తర్వాత సార్ వచ్చారు. ఆ స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అద్భుతంగా క్లాస్ చెప్పారు సారు, పిల్లలు స్టూడెంట్స్ పేరెంట్స్తో. అప్పుడు నాకు సార్ దగ్గరే కూర్చోబెట్టుకొని సార్తోనే ఉన్నాను. ఆ క్లాస్ అయిన తర్వాత మధ్యాహ్నం వేరే వాళ్ళ భోజనం అయింది. ఈ లోపల ఏం జరిగిందంటే, నేను ఈ అందరికీ ధ్యానం ఉంది పలానా తేదీ అని చెప్పాలని చెప్పేసి అలా ఒక
చోటుకి వెళ్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. అక్కడ ఇది టీవీ లోకల్ టీవీ సెంటర్ ఉందన్నమాట. అందులోకి వెళ్ళబుద్ది అందులోకి వెళ్ళాను. వెళ్తూనే అక్కడ ఉండే మాస్టర్, అతను ఆ టీవీ దానికి ఓనర్ అనమాట. అతను ఏం చేశాడంటే, సార్ నేను ఇలా సార్ వస్తున్నారు, మీ వీడియోలో చుట్టూ క్యాన్వాస్ చేయాలి అంటే ఆ, పలానా సార్ పత్రి సార్ వస్తున్నాం ధ్యానం గురించి అని చెప్తే, ఆయన అయ్యా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పర్మనెంట్ మెంబర్ అయ్యా అన్నాడు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే నీ దగ్గర సీరియల్ ఉంటాయి ఏమన్నాడు, ఎవ్రీడే 6:30 to 7 ఆ సీరియల్ ప్లే చేశాడు. ఆ విధంగా మొత్తం సార్ వస్తున్న విషయం లోకల్ చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే ఆ సరౌండింగ్ లో చింతపల్లి అని ఉంది. చింతపల్లి పైన అడవుల్లో 2 మేడమ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా సార్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. వాళ్ళు కూడా నర్సింగ్ వచ్చారు. వస్తూనే వాళ్ళు అడిగారు, నా గురించి కనుక్కొని పాలిటెక్నిక్ కాలేజ్కి వచ్చారు. వచ్చిన వెంటనే నేను ఆ కాలేజీలో ఇలా ఇలా మేడం అన్ని అరేంజ్ చేశాను మేడం. లేదు సార్ 2 years కిందనే మమ్మల్ని కర్నూలు నుంచి ఇక్కడ పంపించారు. ఇక్కడ భీమ్ సింగ్ ఆ విలేజ్ పేరు, ఇక్కడ ఏజెన్సీలు ఉంటుంది, చింతపల్లి ఏజెన్సీలు ఉంటుంది, అక్కడికి పంపించారు. అక్కడ మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాం, మేము మాకు సార్ని అక్కడ తీసుకోవాలి సార్ అన్నారు. మేడం ఇక ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేశాను మేడం అన్నాం. లేదు సార్ మేము తప్పకుండా తీసుకోవాలి సార్ అన్నారు. సరే మేడం ఒక పని చేద్దాం, మధ్యాహ్నం లంచ్ టైంలో ఖాళీగా ఉంటుంది, అప్పుడు వస్తాం మేడం అని చెప్పాను. అదేవిధంగా ఆ రోజు స్కూల్లో కాలేజ్ అయిన వెంటనే ఒక 4 కార్లలో ఆ భీమ్ సింగ్ అనే విలేజ్కి వెళ్ళాం మేడం. ఆ భీమ్ సింగ్ విలేజ్కి వెళ్తానే అక్కడ పాకలపాటి గురువు గారి ఆశ్రమం ఉంది. ఆశ్రమం ఆ చుట్టుపక్కల గిరిజనులంతా మన పుట్టలోంచి చీమలు వచ్చినట్టు మొత్తం జనాలంతా వచ్చేసి సార్ మీద 2 బిందెలు నీళ్ళు పోసి కర్పూరం ఆరతి ఇచ్చేసి అంతా ఊరేగింపుగా తీసుకెళ్లారు మేడం. అక్కడ సార్ క్లాస్ చెప్పాడు. నేను 2 years నుంచి వీళ్ళిద్దరిని పంపించాను మేడం వాళ్ళను, మీరు ధ్యానం నేర్చుకోలేదు, ధ్యానం కంపల్సరీ నేర్చుకోవాలా అని చెప్పి ఆయన వాళ్ళకు క్లాస్ చెప్పాడు. మళ్ళీ అక్కడి నుంచి రావడం జరిగింది మేడం. వచ్చే ముందు కూడా సార్ మీద నీళ్లు వచ్చారు, బాగా ఆరతి ఇచ్చారు. అప్పుడు సారు నర్సిపట్నం రావడం, వాటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడం, చేసుకున్న వెంటనే ఇక నవనిర్మాణ సమితిలో క్లాస్ జరిగింది మేడం. ఆ క్లాస్ కు ఎంత జనం వచ్చారంటే చెప్పలేం మేడం. మొత్తం హాలు చుట్టూ బిల్డింగ్ మొత్తం నిండిపోయింది. నిండిపోయి సారు ధ్యానం చేద్దామని పాట పాడి చాలా అద్భుతంగా క్లాస్ 2 hours జరిగింది మేడం. అప్పుడు సారు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి నన్ను హగ్ చేసుకున్నాను మేడం. ఏకలుడు అనిపించుకున్నావయ్యా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మొత్తం జీరో అయిపోయాను మేడం. అంటే నాలో ఉండే మొత్తం అనవసరం అంతా క్లియర్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ ధ్యానంలో ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఇంకా ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కనపడిన 10 స్టూడెంట్కు, లెక్చర్లకు, కాలేజీలో ధ్యానం చెప్తూ ఎంతో ఆనందంగా ఉన్నాను మేడం. అది నాకు సార్తో జరిగినటువంటి మొట్టమొదటి అనుభవం. అంటే సార్ ఎప్పుడైతే నన్ను హక్కు చేసుకున్నాడో అప్పుడు నాలో ఉండే 100% అనవసర విషయాలన్నీ మొత్తం మట్టుమాయమైపోయాయి. అప్పుడే నేను ప్యూర్గా తయారయ్యాను. అప్పటి నుంచి నా ధ్యాన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అది నా మొట్టమొదటి అనుభవం. అక్కడి నుంచి నేను కాలేజీలో ధ్యానం గురించి చెప్పడం, అప్పటి వరకు నాలో ఒక విషయం ఉండేది మేడం. స్టూడెంట్స్ కు భయం ఉంటే గానీ చదువు వచ్చేది కాదనే విషయం నా లోపల బాగా నాటుకుపోయింది. నేను ఎప్పుడు స్టూడెంట్స్ చదువుకోపోయినా ఏం పోయినా బాగా కొట్టేవాడిని. ఎంత బాగా కొట్టేవాడిని అంటే కొట్టే స్టూడెంట్స్ ఎవరు ఏమనేవాళ్ళు కాదు, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఉండి చెప్పేవాడిని. ఎప్పుడైతే ఈ సార్తో నాకు ధ్యానంలోకి వచ్చానో అప్పుడు నాకు అర్థమైంది మేడం, పిల్లలకు భయంతో కాదు, వాళ్ళకు ప్రేమతత్వం చూపాలి. కాబట్టి నేను ఈ రోజు నుంచి వాళ్ళతో ఎంత ప్రేమగా ఉంటే అంత ఆనందం ఉంటది. అంటే ఎక్కడ భయం లేకుండా, ఎక్కడ స్వేచ్ఛ ప్రేమ 2 ఉంటే అక్కడే ఆనందం ఉంటదని నా ఇన్నర్గా నాకు అనిపించింది మేడం. అప్పటి నుంచి నేను చక్కగా క్లాస్కి వెళ్ళడం, నా క్లాస్కి వెళ్తానే తలుపులేసి చెప్పే అలవాటు, పిల్లలతో
మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి నేను లెక్చర్ కాదు, మీరు స్టూడెంట్స్ కాదు, మనందరం ఫ్రెండ్స్ అని మొదలు పెట్టాను. నాకు స్టూడెంట్స్ కు మధ్యలో ఉండే బేరియర్ అంటే గ్యాప్ జీరో అయిపోయింది. ఇంకా అద్భుతంగా ఇంకా ఎన్ని గంటలంటే మాది గవర్నమెంట్ కాలేజీ, లెక్చర్లు ఉండేవాళ్ళు కాదు. నా తర్వాత ఇంకో లెక్చర్ వస్తే అనే బాధ కూడా లేదు. లెక్చర్లు అన్ని వేకెంట్, పోస్టులు అన్ని వేకెంట్. కాబట్టి మార్నింగ్ 9:30కి వెళ్తే 12:30 వరకు నేను క్లాస్లోనే ఉండేవాడిని మేడం. ఎలా ఉండేవానంటే చక్కగా పిల్లలతో మమేకమై, ఎలా మమేకమై అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు అడుగుతూ, ఫ్రెండ్షిప్ చేస్తూ, వాళ్ళ తనతో సినిమా విషయాలు, ఆ విషయాలు మాట్లాడుతూ, ధ్యానం చేస్తూ, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్. అంటే నా క్లాస్ ఎలా మారిపోయిందంటే సీరియల్ లాగా. మన టీవీలో సీరియల్ వస్తుంది కదా మేడం, సీరియల్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటే క్లాస్ తక్కువ ఉంటుంది. అలానే వాళ్ళతో మమేకం అయిపోయి నా క్లాస్ కొంచెమే చెప్పేవాడిని. సినిమాల గురించి, వాళ్ళకి కావాల్సిన విషయాల గురించి, మంచి మంచి విషయాలన్నీ చెబుతూ ఎంతో ఆనందంగా అలా క్లాసులు జరిగిపోయినాయి మేడం. ఆ విధంగా నా జీవితం మొదలైంది మేడం. అంటే నా మొదటి అనుభవం అది. అప్పటి నుంచే నాకు ప్రేమతత్వం నా లోపల నుంచి రావడం, ఇంకా పిల్లలతో మమేకం కావడం, అలా ఎంతో ఆనందంగా గడిపేవాడిని. అప్పుడు నాకు అక్కడి నుంచి, నేను మాది గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చేసి నందిగామకు ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నర్సీపట్నం నుంచి. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రమోషన్ వచ్చి, అప్పుడు సార్ను వైజాగ్లో డాక్టర్ జీకే సార్ వాళ్ళ ఇంట్లో కలిశాను. సార్ ఇలా నాకు నందిగామ ట్రాన్స్ఫర్ అయింది సార్ అన్నాను. అప్పుడు సార్, నందిగామ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ అయ్యా అని అడిగారు. సార్ మీరే నన్ను నందిగామ పంపిస్తున్నారు సార్, మళ్ళీ నందిగామ ఎక్కడ అడుగుతున్నారు సార్ అన్నాను. అలానా అన్నాడు. అని నందిగామల సూర్యకుమార్ మేడం ఒకతే ఉందయ్యా, నీ అవసరం ఉంది వెళ్ళాను. అక్కడి నుంచి నేను చక్కగా నందిగామకు వచ్చాను. నందిగామలో ఉమెన్స్ పాలిటెక్నిక్, అమ్మాయిల పాలిటెక్నిక్. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మెరాకిల్ ఏంటంటే అక్కడ సిడిటిపి, కమ్యూనిటీ డెవలప్ పాలిటెక్నిక్ అని ఒక స్కీమ్ పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ 10 lakhs ఎవరీ ఇయర్ ఇస్తుంది. నన్ను దాన్ని కోఆర్డినేటర్ చేశాను. నాకు ఇన్నర్గా ఏమనిపించింది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిడిటిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ పాలిటెక్నిక్ త్రూ మెడిటేషన్ అనిపించింది. వాళ్ళ ఉద్దేశము సిడిటిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ పాలిటెక్నిక్ అని. నాకు కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ మెడిటేషన్ అనిపించింది. చక్కగా కార్ ఇచ్చారు, ఒక 10 lakhs డబ్బులు. ఆ కాన్స్టిట్యున్సీ నందిగామ నియోజకవర్గం మొత్తం ప్రతి విలేజ్ వెళ్ళడం, అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం, అక్కడ ఉండే మేడమ్స్ అందరినీ జడ్జ్ చేయడం, అమ్మా నేనే కుట్టు మిషన్లు ఇస్తాము, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇస్తాము, రెండని చెప్పి ఒక 30-40 మంది జమ చేయడం. వాళ్ళతో ఒక గంట, మీరు గంటన్నర ధ్యానం చేయండి, మైండ్ క్లియర్ చేసుకోండి, తర్వాత మీరు ఈ కుట్టు మిషన్లు నేర్చుకోండి అని చెప్పేసి మొత్తం ఆ నియోజకవర్గం అంతా 2 years మేడం. అన్ని ఊళ్ళలో, నాట్ ఓన్లీ కుట్టు మిషన్లు ఒకటే కాదు, ప్లంబింగ్, ఎలక్ట్రిఫికేషన్, మళ్ళా డాల్ మేకింగ్, ఇలా చాలా చాలా కోర్సులు పెడుతూ మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా, నియోజకవర్గం మొత్తం గవర్నమెంట్ డబ్బులతోనే తిరిగింది. అప్పుడు అక్కడ పల్లె పల్లె ధ్యానం చేసుకోవడం, వాళ్ళకి కావాల్సింది నేర్చుకోవడం, దానికి కావాల్సిన సపోర్ట్ ఫైనాన్షియల్ గా మా కాలేజ్ ద్వారా మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం. అలా ఆ కాన్స్టిట్యున్సీ అంతా అలా ప్రచారం చేస్తుంటే మేడం, అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి, అక్కడ ఎమ్మెల్యే కూడా ఉండేవాడు లోకల్ గా, వాళ్ళందరూ లోకల్ గా ఉండేవాళ్ళు కాబట్టి ఈ ధ్యానం నన్ను ఆ ఎమ్మెల్యేని గెలిపి సన్మానాలు చేసేవాళ్ళు. అక్కడ ఆ నియోజకవర్గం మొత్తం తిరిగాను. ఆ విధంగా నాకు సార్తో కలిసిన తర్వాత ప్రమోషన్ వచ్చినట్టు ఆ పైన నుంచి మాస్టర్ సైలెంట్ చేశారు. ఆ విధంగా 2 years నందిగామలో, పినగంజిప్రోలు, గుమ్మడి తెరూరు, చుట్టుపల్లెలన్నీ, రామిరెడ్డిపల్లి అన్ని మొత్తం తిరిగాను. అలా తిరుగుతున్న సమయంలో సార్ ఒకసారి నందిగామ వచ్చారు. నందిగామ సార్ వచ్చి అప్పుడు సూర్యకుమార్ మేడం ఇంటికి వచ్చారు. అప్పుడు మళ్ళా సార్ని కలిశాను. కలిసినప్పుడు సార్ ఎప్పుడు పెడుతున్నావా ఫ్యామిలీ అన్నాడు. అప్పటి వరకు ఏంటంటే పిల్లల చదువు ఉందని చెప్పేసి ఫ్యామిలీ విశాఖపట్నం ఉండేది, నేను ఒక్కనే రూమ్ తీసుకుని ఉండేవాడిని, మొత్తం పల్లెలన్నీ తిరుగుతూ ధ్యాన ప్రచారం చేసేవాడిని. అక్కడ ఆ మేడం ఇంటి దగ్గర పెద్ద స్టేడియం ఉండేది, అక్కడ మహిళా ధ్యాన యజ్ఞం అని పెట్టారు.
ఆ మహిళా ధ్యాన యజ్ఞానికి మేడం సూర్యకుమార్ మేడం పెట్టారు. అప్పుడు నేను ఆ మహిళా ధ్యాన యజ్ఞం కూడా చుట్టూ పల్లెలు పల్లెలు ప్రచారం చేసి అక్కడ ఉండే శామ్యాన షాపుల దగ్గరికి వెళ్ళి, బాబు ఇది కుల మతాలకు సంబంధం లేదు, సార్ వస్తున్నట్టు ప్రోగ్రాం పెడుతున్నాం, మీరు మీ చేతన సహాయం చేయండి అని ఆ శామ్యాన షాపు వాళ్ళందరికీ పోయి అడిగాను. వాళ్ళు ఒకటే మాట అన్నారు మేడం, ఏం లేదు సార్, మాకు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒకటి ఇచ్చి మా శామ్యాన టెంట్లన్నీ తీసుకోండి అన్నారు. అంతే, చుట్టుపక్కల ఉండే అన్ని అక్కడ మహిళా ధ్యాన యజ్ఞానికి చక్కగా అరేంజ్ చేశాము. మా కాలేజీలో ఉండే స్టూడెంట్స్ 250 మంది ఉన్నారు, అమ్మాయిలందరినీ ఆ మీటింగ్ పిలుచుకొచ్చాము. చుట్టుపక్కల అందరూ అక్కడ తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశాను మేము. అప్పుడు సారు అమ్మాయిలందరికీ మళ్ళీ వెళ్ళిపోయేవాడు, మధ్యలో కారు ఆపి ప్రతి 250 మంది అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి సార్ వెళ్ళాడు మేడం. అది మేడం అంటే ధ్యానం మనం ఎంత బాగా చేస్తుంటామో మనకు ప్రాపంచికంగా మనకు కావాల్సినట్టు ఎంత బాగా ఇంప్రూవ్ అవుతో అది ఒక నిదర్శనం. మళ్ళీ అక్కడ నుంచి నందిగామ నుంచి మళ్ళా ఫ్యామిలీ పెట్టాను. మా పిల్లల చదువు అయిపోయింది. ఇద్దరికి ఎన్ఐటి, నాకు 2 అమ్మాయిలు, ఎన్ఐటి కురుక్షేత్ర ఇక్కడ హర్యానాలో పెద్ద అమ్మాయికి ఎంటెక్ గేట్ ద్వారా సీట్ వచ్చేసింది. చిన్న అమ్మాయికి కూడా A3 ర్యాంక్ ద్వారా అక్కడే బీటెక్ సీట్ వచ్చేసింది. 2 అమ్మాయిలను హర్యానాలో ఎన్ఐటి కురుక్షేత్రలో పెద్ద అమ్మాయిని ఎంటెక్, చిన్న అమ్మాయినేమో బీటెక్, ఇద్దరిని ఒక చోట జాయిన్ చేసి ఇంకా నందిగామకు ఫ్యామిలీ మార్చాను నేను. అప్పుడు సార్ వచ్చారు, ఏమయ్యా ఏంటి సంగతులు అన్నారు. సార్ 2 అమ్మాయిలకు ఒక సింగిల్ పైసా ఖర్చు లేకుండా హర్యానా కురుక్షేత్ర మొత్తం శాకాహారం, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పిన ప్లేసు, అక్కడ 2 అమ్మాయిలకు సీట్ వచ్చింది సార్ అని చెప్పాను. సార్ ఎంత ఆనందం అంటే, అయ్యా ఈ రోజు నుంచి నువ్వు ధ్యానం చెప్పడం మానేయి అన్నాడు. ఏం సార్ అన్నాడు, ధ్యానం చేస్తే మీకు ఇలా మీ అమ్మాయిలిద్దరికి ఫ్రీగా హర్యానాలో సీట్ వచ్చిందని చెప్పు అని చెప్పాడు. సార్ ఎంత ఆనందపడ్డారో, నేను కూడా ఆనందమైంది. అక్కడే గుమ్మడిదరూర్ అని ఇక్కడ పెద్ద క్లాస్ జరిగింది. ఆ క్లాస్కి సార్ అంటే యాక్చువల్గా అక్కడ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చాడు సారు. అక్కడ ఉండే లోకల్ ఏంటంటే సార్ వస్తారని చెప్పేసి అక్కడ క్లాస్ అరేంజ్ చేశాను. నేను కూడా సార్తో పాటు వెళ్ళాను. ఆ రోజు పెద్ద బ్రహ్మాండంగా వర్షం పడింది. అప్పుడు సారు గట్టిగా, నేను క్లాసు అని చెప్పలేదు కదా, పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చాను, ఇంత వర్షంలో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు క్లాస్ అరేంజ్ చేసామని చెప్పి నా మీద గట్టిగా కోపడుతాను. అదే ఫస్ట్ టైం నేను సార్ నుంచి కోపం చూడడం. నేను ఏమన్నా అర్థం కాలే. సార్ నేను అరేంజ్ చేయలేదు సార్, ఇక్కడ లోకల్ పీపుల్ అరేంజ్ చేశారు సార్ అన్న. అలాగా అని చెప్పేసి వాళ్ళందరికీ కారులోంచి, పెద్ద వర్షము బురద, చాలా మంది వచ్చారు. సారు కారులోంచి వాళ్ళందరికీ నవరత్నాలు చెప్పి ఇంకా కారులో వచ్చేటప్పుడు కూర్చోవాయి అని చెప్పేసి తను సార్ సీట్లో ముందు కూర్చోబెట్టి ఆయన వెనక్కి కూర్చొని ఆ గుమ్మడి నుంచి నందిగామకి వచ్చారు. అప్పుడు సారు ఇంట్లో టిఫిన్ చేసేసి అప్పుడు సారు వెళ్ళారు. అది సారు ఎంత కోపడతారో మరుక్షణమే నార్మల్ అయిపోయి ఆయన కూర్చునే ముందు సీట్ కూర్చోబెట్టి చేశారు. అలా సార్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ప్రతి క్షణం ఎరుకలు ఎలా ఉండాలో బాగా అలవాటు చేసుకున్నాను. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఉద్యోగం కాబట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరుకు ట్రాన్స్ఫర్ అయ్యి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి వచ్చాను. చూడండి విశ్వం మనకు ఎంత సపోర్ట్ చేసిందండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరుకు వచ్చిన 6 monthsకే యాక్చువల్గా మా డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావాలంటే ఎంటెక్ చేయాలి. నేను బీటెక్కే, ఎంటెక్ చేయలేదు. ఎందుకంటే ఎంటెక్ చేద్దాం అనే టైంలో నేను ధ్యానానికి రావడం జరిగింది. అప్పుడు నా లోపల నుంచి ఇంకా ప్రపంచ చదువులు ఎన్ని సంవత్సరాలు చదువుతాయా, ఆ ప్రపంచాలు ఆపేసి ఆధ్యాత్మిక చదువు అని నా ఇన్నర్గా చెప్పడంతో నేను ఎంటెక్ అప్లై చేయలేదు, ఎంటెక్ ట్రై చేయలేదు. నా వరకే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళందరికీ ఎంటెక్ కంపల్సరీ చేశాను. ఆ విధంగా నేను నందిగామలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండి మళ్ళీ తర్వాత ప్రొద్దుటూరు రావడం జరిగింది. ప్రొద్దుటూరుకు వచ్చిన 6 నెలలకు అక్కడ ప్రిన్సిపల్ ఇట్లా, అక్కడ హెడ్ ఆఫ్ సెక్షన్ ఎవరు లేరు కాబట్టి నన్నే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పెట్టారు. అంటే నేను ఇప్పుడు కాలేజీకి
హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అయ్యాను. చూడండి యూనివర్స్, మనం ధ్యానం చక్కగా చేస్తుంటే మనకి ఎలా ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పుడైతే నేను ప్రిన్సిపల్ గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ పొద్దుటూరులో ఉన్నానో అప్పుడు సార్ పొద్దుటూరు తిరగడం జరిగింది. అక్కడ ఆ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లోనే మొత్తం లోకల్ గా అందరినీ పిలిచి పెద్ద క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఒక జ్ఞాని, ఒక ధ్యానం చేసే అతను కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు. అప్పుడు నాకు ఎంత కాలేజీని డెవలప్ చేయడానికి అవకాశం ఇచ్చిందంటే మాటలతో చెప్పలేను మేడం. నాన్నగా అందరూ, నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాత్రమే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1.5 crore అప్గ్రేడేషన్ అమౌంట్ ఇచ్చారు. అవలీలగా ఆ 1.5 crore పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి కాలేజీకి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ కు ఎక్విప్మెంట్ కొనేసాను. అంటే నాలో ధైర్యము, భయం లేకుండా చేయడానికి, ఇవన్నీ జరగడానికి కారణం ధ్యానమే. అంతా మన గురువు గారు పత్రిసారి ఇచ్చినటువంటి శక్తే. ఆ శక్తితోనే ఒక 5-6 years ఆ ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీని ఒక ఉన్నతమైన స్థితికి చేయడం జరిగింది మేడం. ఆ పొద్దుటూరులో ఉన్నప్పుడే అప్పటికే సార్ ఎన్నోసార్లు పొద్దుటూరుకి వచ్చారు. పొద్దుటూరులో వేరే మేడం అంటే ఉండేవాళ్ళంట. మేము ఒక పొద్దుటూరుకి వచ్చాం కదా అని చెప్పేసి సార్ను మా కాలేజీలో క్లాస్ అరేంజ్ చేసి సార్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తేనే సార్ పదవయ్యా మీ ఇంటికి వస్తాను. అప్పుడు అప్పటికప్పుడు అంటే మేము ఎప్పుడు జనరల్గా నేను చెప్తూ ఉండడమే అలవాటు. ఏసీ అవన్నీ ఇంట్లో లేవన్నమాట. అప్పుడప్పుడు కాలేజీ నుంచి కూలర్ పెట్టి ఇంట్లో అరేంజ్ చేసి సార్ను పాలిటెక్నిక్ కాలేజీలో పెద్ద క్లాస్కి అరేంజ్ చేసి క్లాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం. అప్పుడు మొట్టమొదటిసారి సార్ ఇంటికి రావడం జరిగింది. అప్పుడే పొద్దుటూరులో ఉండే వాళ్ళందరూ మేడమ్స్ కానీ పొద్దుటూరు అందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. హ్యాపీగా ఆ మేడమ్స్ అందరికీ చెప్పేవాని, మేడం మీరు వంట ఆర్డర్ ఏమంటే నేను బయట నుంచి మొత్తం ఆర్డర్ ఇచ్చి తెప్పిగాను, లేదంటే మీరు చేసుకుంటుంటే మీకు కావాల్సిన సామాన్ అంతా అరేంజ్ చేస్తాను, హ్యాపీగా ఇక్కడే వంట చేయొచ్చు మేడం అని చెప్పాను. మాది అపార్ట్మెంట్ ఉండే వాళ్ళం. ఆ మేడమ్స్ అందరూ కలిసి, లేదు సార్ మీరు అన్ని సామాన్లు తెప్పియండి, గ్యాస్ తెప్పియండి, ఇక్కడే చేద్దామని చెప్పి మొత్తం 400 మంది 300 మంది ఎంత మంది కంటే అంతమంది వచ్చేవాళ్ళు మేడం. సార్తో నైట్ అవుట్ పత్రి సార్తో హ్యాపీగా అందరం సజ్జన అందరం ఉండేవాళ్ళు. ఏ మేడం వినపడుతుందా? వినిపిస్తుంది సార్. Yes, sir. ఓకే ఓకే. అలా ఎంతో హ్యాపీగా ఇంట్లో ఉండేవాళ్ళం మేడం. మళ్ళీ సారు ఆ విధంగా ప్రొద్దుటూరుకి ఎప్పుడు వచ్చినా కానీ ఇంటికి వచ్చేవాడు. నేను పొద్దుటూరులో ఉండే మేడమ్స్ కానీ పెద్దలుండే సారులు అందరినీ కానీ ఇంటికి ఇన్వైట్ చేసేవని, హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అరేంజ్ చేసేవని, అలా ఎంతో ఆనందంగా మేము ప్రొద్దుటూరులో ఉండేవాళ్ళం మేడం. అప్పుడు సార్ అనేవాడు, అయ్యా నాకు ఇక్కడ గోల్డెన్ పిరమిడ్కి రావాలయ్యా అనేవాడు. పొద్దుటూరు అంటే మీకు అంతే కదా మేడం, బంగారు, కాబట్టి నాకు గోల్డ్ పిరమిడ్ కావాలనేవాడు. అలాగే సార్ అనేవాడిని అనమాట. అప్పుడు అప్పుడుండే మాస్టర్స్ అందరితో కలిసి ఇంకా మేము పిరమిడ్ కావడానికి స్థలానికి మొదలుపెట్టాం. అలా ఇప్పుడు 108 పిరమిడ్ ఉంది కదా మేడం, వాసవి కనకా పరమేశ్వర పిరమిడ్. ఆ పిరమిడ్ తో స్థలం సేకరించడం జరిగింది పుట్టపర్తి నుంచి బిస్మిల్లాబాద్ రోడ్ లో. అక్కడ ఎలా చేయాలి, ఇక్కడ స్థలం ఎలా కొనాలి అన్నప్పుడు నేను మా లెక్చర్ అందరినీ మొబిలైజ్ చేసి మేమందరం అక్కడ తలా ఒక 4 చెట్లు ప్లేస్ స్థలం అందరం తీసుకొని అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలా అక్కడ ఇప్పుడు 108 పిరమిడ్ రావడం అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు మన దసరా ధ్యాన దసరాోత్సవాలు అక్కడ చేస్తున్నాం, జరుగుతున్నాయి. అంటే అక్కడ స్థలం రావడము, ఆ స్థలం కోసం ప్రయత్నం చేయడంలో కూడా నా పాత్ర ఉంది మేడం. ఎందుకంటే సారు నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటను 100% చేయడం అనేది నా కర్తవ్యంగా నాకు ఎప్పుడు నర్సీపట్నంలో ఎప్పుడైతే నన్ను సార్ అక్ట్ చేసుకున్నా అప్పటి నుంచి నేను 0 అయిపోయింది చెప్పాను మేడం. అప్పటి నుంచి సార్ సరెండర్ అయిపోయాను. అప్పటి నుంచి చేయడం మొదలు పెట్టాను అనమాట. ఆ విధంగా 108 జరుగుతున్నాయి. వెంటనే ఇంకా సార్ అయ్యా ఇక్కడ వచ్చిన పని అయింది అయ్యా అన్నాడు. మళ్ళీ అక్కడ నుంచి అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయింది మేడం. Yes, sir.
మనకి టైం కూడా అవ్వచ్చింది. సో ఒక 2 minutes మేడం. యా అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ ఇంకా మెరాకిల్ జరిగింది మేడం. ఏం మెరాకిల్ అంటే అక్కడ ఈ ట్రస్ట్ ఉంది మేడం. ఆర్కిట్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఉందండి. వాళ్ళు స్పెయిన్ నుంచి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు అక్కడ. నాకు ఇక్కడికి వెళ్ళిన వెంటనే వీళ్ళు ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పేసి అక్కడ కూడా అమ్మాయిల హాస్టల్లో ఒక ధ్యానం సంకల్పం పెట్టించాను మేడం. ఇక్కడ అద్భుతం జరగాలని చెప్పేసి వెంటనే స్పెయిన్ రావడం, స్పెయిన్ వాళ్ళు 15 crores 14 కోట్లు ఇచ్చి అక్కడ అమ్మాయిల హాస్టల్ ఒక అకాడమీ బ్లాక్ ఎస్టాబ్లిష్ చేశాను మేడం. దానికి నేను పిల్లలతో సంకల్పం పెట్టించి ఆ ఆర్కిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని, ధ్యానం చేసేవాళ్ళం పిల్లలతో కాలేజీలో మొత్తం 1700 మంది స్టూడెంట్స్. అలా అలా ఆ కార్యక్రమం కూడా సంపూర్ణంగా పూర్తయి అక్కడ పెద్ద హాస్టల్ అమ్మాయిలు 280 మంది మేడం హాస్టల్ రావడం జరిగింది. తర్వాత 60 నుంచి 62 ఏళ్ళు పెంచారు. పెంచిన వెంటనే నాకు ఏంటంటే ఎక్కువ ధ్యాన ప్రచారం చేయడం తపన. ఒకసారి పత్రి సార్ వస్తే అగస్త్యేశ్వర పిరమిడ్లో సార్ని అడిగేసాను, సార్ నాకు ఈ గోసలాగి ఉద్యోగం ఏంటి సార్, ఈ ఉద్యోగం వదిలేస్తే నేను ప్రపంచం మీద ధ్యానం చెప్తాను సార్ అన్నాను. లేదయ్యా కను 5 నిమిషాలు బాగా ఉద్యోగం చేయనేవాడు. నాకు అప్పుడు అర్థమైంది 60 నుంచి 62 ఏళ్ళు ఎందుకు పెంచారో. ఆ 2 ఏళ్ళు హాస్టల్లో ఒక స్టేజ్ తెచ్చి అంతా ఒక ప్రాపర్ గా ఎస్టాబ్లిష్మెంట్ చేసి అకాడమిక్ బ్లాక్ లో కూడా 2 ఏళ్ళు క్లాసులు జరిపి అలా అలా ఆ ధ్యానం ఉండడం వలన మంచి సత్సంకల్పంతో ఒక దాన్ని కొలిక్కి తెచ్చి రీసెంట్ గా April 30 రిటైర్డ్ చేయడం జరిగింది మేడం. రిటైర్ అయిన వెంటనే నా లోపల ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో 30 కిలోమీటర్ దగ్గరలో 1 ఎకరా పొలం తీసుకొని అక్కడ శిఖరా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసి మామిడి చెట్లు కొబ్బరి చెట్లు పెంచి చుట్టూ 47 గ్రామాలు ఉన్నాయి మేడం. ఈ గ్రామాలు తిరుగుతూ ఈ జీవితం అంతా అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ అందరినీ ధ్యానం వైపు మళ్లించాలని సంకల్పంతో నా జీవితం ఇలా కొనసాగిస్తున్నాను మేడం. ఇదంతా చేయడానికి కారణం ఆ పత్రిక సార్ ఇచ్చినటువంటి శక్తి, ఆ పత్రిక సార్ అరుజాలలో నడుస్తూ వీలైనంత వరకు ఎక్కువ మందిని కూడా ఆ జాలం నడపడానికి నా జీవితం అంతా నేను ప్రయత్నం చేస్తాను మేడం. ఇటువంటి చక్కటి అవకాశం మీకు ఒక్కసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నారు ఆలస్యం చేయకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు పంపించారు కదా మీ పిరమిడ్ వాళ్ళ ఫొటోస్, అదంతా కూడా చాలా బాగుంది. ఆ వెదర్ అదంతా కూడా చాలా బాగుంది సార్, చూసాను. యా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకేమనిపించింది అంటే మీరు చెప్తున్న ఈ క్రమంలో అంతా కూడా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రతి ఒక్కరిని ఎదుటి వాళ్ళని కూడా కంప్లీట్ మ్యాన్ చేసే ప్రయత్నం చేశారు. సో అందులో మీరు కూడా తీర్చిదిద్దబడ్డారు ఇలాగా నన్ను అనిపించింది. ఒక్కొక్కటిగా వింటుంటే ఆయన అందరినీ కూడా కంప్లీట్ మ్యాన్ చెయ్యాలనే కోరుకున్నారు. అలాగే చేస్తే మన పురోగతి అంత ఉంది అనేది నేనే నిరూపణ మేడం, అంత మించి నిజం. ధ్యానం డెప్త్కి ఎంత రోజు వెళ్తుంటే ఈ విశ్వం మనకు అంత సపోర్ట్ చేస్తుంది అనే విషయం తెలియజేయడానికి ఇవన్నీ చెప్పాను మేడం. ఇవన్నీ రావడానికి మనకు ఆ బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారే ఇంకొకటి ఏంటంటే మా ధ్యాన కుటుంబం మేడం. మా మేడం, నేను, మా పిల్లలు, మా అల్లుళ్ళు అందరం మా ధ్యాన కుటుంబం. అబ్బా, వచ్చిన అల్లుళ్ళు కూడా అట్లా ఉంటే ఉండదు మేడం. మరి ఫస్ట్ కండిషన్ ఏంటంటే నువ్వు శాఖాహారి అయితేనే మా అమ్మాయిని ఇస్తా. నువ్వు రెడీనా శాఖాహారం కావడానికి? ఓకే అంటేనే మా అమ్మాయిని ఇస్తాను చెప్పాను. ఆ విధంగానే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మాకు అన్ని జరిపోయినా మేము శాఖాహారం రెడీ అన్నారు. వాళ్ళే కాదు, వాళ్ళు కూడా శాఖాహారులు అయిపోయారు. అప్పుడు మా అమ్మాయిని పెళ్లి జరిగింది. ఆ 2 అమ్మాయిలు కూడా, ఒక అమ్మాయి ఇప్పుడు NIT సూరత్ గుజరాత్ లో ప్రొఫెసర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంది. మనోడు NIT ప్లీజ్ క్యారీ ఆన్, నేను వస్తాను ఒక 2 minutes. అది మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంకో అమ్మాయి PhD లో డిజైన్ ఇంజనీర్ గా ఉంది మేడం హైదరాబాద్ లో. వాళ్ళు కూడా ఈ ధ్యానం ద్వారానే మంచి ఉన్నత స్థితికి వెళ్ళారు మేడం. సూపర్ సార్, సూపర్. చాలా చాలా ఉన్నాయి మేడం. మీ ఇంటికి వచ్చాను గ్యాప్ ఉందా? మీ ఇంటికి వచ్చాను గ్యాప్ ఉందా సార్? శ్యామల మేడం గ్యాప్ ఉందా? గుర్తు రాలేదు మేడం.
మీ ఇంటికి వచ్చి మీరు భోజనానికి పిలిచారు నన్ను, గుర్తుందో లేదు. పొద్దుటూరులో మేడం. పొద్దుటూరులో. అవును మేడం. పేరు మేడం మీ పేరు? శ్యామలాదేవి చెన్న. ఎందుకు లేదు మేడం, మీరు బాగా శ్యామలాదేవి. మేడం. మా పాప బాంబే కూడా మా పాప మీ దగ్గరికి వచ్చారు. గుర్తుంది మేడం, అవును. తప్పకుండా గుర్తుంది మేడం. మీతో 2-3 days స్పెండ్ చేసాం కదా మేడం. అవును అవును. అవును. అదే నాకు గుర్తొచ్చింది, మీరు ప్రొద్దుటూరు అనగానే ఆయనే ఉంటారు పాలిటెక్నికల్ కాలేజ్ అది అని చెప్పి గుర్తొచ్చి అడుగుతున్నాను. అందుకే మేడం బాగున్నారు కదండి, అడిగినా అని చెప్పాను మేడం. అందరూ బాగున్నారు మేడం. ఓకే. ఓకేనండి సార్. అమ్మా సెలవు తీసుకుంటామమ్మా. ఓకే, Yes, సెలవు అమ్మా, సార్. అమ్మా. నమస్కారం. Thank you బాయ్ so ఎవ్రీవన్. much. గాడ్ బ్లెస్ Bye, అమ్మా, bye, అమ్మా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, విన్నారు కదూ, ఈరోజు వీక్షించారు కదూ. సో అద్భుతం ఈ ధ్యానం. మరి ఈ ధ్యానం నేర్చుకుంటే మనలో కలిగే మార్పులు సార్ చాలా చక్కగా వివరించారు ఈ విషయాన్ని. నాలో ఎలాంటి మార్పులు వచ్చాయి, మరి వారు ఊరికే ఉండకుండా అందరికీ ఈ ధ్యాన ప్రచారం చేస్తూ అందరూ కూడా మారాలని చెప్పేసి వారు ఎక్కడికి వెళ్ళిన ఉద్యోగ రీత్యా, సో మరి అక్కడ అంతా కూడా ధ్యాన ప్రచారం చేశారు. అంటే మన చేతుల్లో ఉంటుంది అవకాశాన్ని ఉపయోగించుకోవటం అనమాట. ఇదైతే నిజం. సో అలాగా ఫ్రెండ్స్, నాకైతే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సార్ చెప్పిన విషయంలో కంప్లీట్ మ్యాన్ ఇంకొక కంప్లీట్ మ్యాన్ ని తీర్చిదిద్దగలరు. ఎలా తీర్చిదిద్దగలరు అంటే ఇలా తీర్చిదిద్దగలరు. నిజంగానే సార్ ఒక ఎగ్జాంపుల్ మనకి. ఏంటంటే అసలే ధ్యానం వద్దు, వాళ్ళ మేడం గారు చెప్తే అసలే ధ్యానం వద్దు నాకు, సో నేను ఏంది అవి అన్నవారు ఇంత సేవ కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. చూడండి, వారి జీవిత ఆశయమే అది అని చెప్తున్నారు. సో అది అండి మెడిటేషన్ అంటే. ఆ కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటే, ఒకప్పుడు నాకు కూడా తెలుసు కళ్ళు మూసుకొని కూర్చుంటే అంటే జస్ట్ మేము యాజ్ ఎ టీచర్ ఒక పిల్లల దగ్గరికి వెళ్ళి చేస్తే మంచిదిరా, ఒక 5 minutes చేస్తే వాళ్ళని కామ్ చేయడానికి, సరే వాళ్ళ అల్లరిని కంట్రోల్ చేయడానికి ఒక 5 minutes కూర్చోబెట్టే వాళ్ళం. మంచిదిరా, అట్లా నీకు నాలెడ్జ్ పెరుగుతుంది, అట్లా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని చెప్పి కూర్చోబెట్టేవాళ్ళం. కానీ నేను నిజంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక కానీ ఈ జీవితాన్ని ఇలా జీవించాలి, ఇంత ఆనందంగా జీవించాలి, నలుగురికి పంచితేనే కదా నేను ఆనందంగా ఉండగలను. సో ఇవన్నీ కొత్త పదాలే, కొత్త విషయాలే. ధ్యాన మార్గంలోకి వచ్చాక గురువు గారి దగ్గర నుండి ఇలాంటి సజ్జన సాంగత్యం నుండి నేర్చుకున్నవి కొత్త విషయాలే. ఎంతసేపు ఉన్నప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటది కానీ ఇలాంటి జీవితానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే లేదు సార్. పత్రిక గారి సాంగత్యంలోనే అది దొరికింది. సో అందుకే సార్ ఇంత ఒక్కటే చెప్పేవాడు ఆనందంగా మేడం, ఉన్నాను. చాలా సార్, మంది ఉద్యోగానికి ధ్యానానికి దూరం అంటారయ్యా. నీ రెండు ఒకదాని కూడా మిళితం అయిపోయాయి కాబట్టి నీకు ఈ రెండు దానికి సపరేట్ చేయలేరు. ఈ జీవితంలో yes sir. హ్యాపీ ఆనందం అని చెప్పేవాడు మేడం సార్. Yeah, నిజం. నా చూసారు జాబ్ కూడా కదా అలాగే ఫ్రెండ్స్, ఉంటుంది. అద్భుతం ఈ ధ్యానం. ఒక జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఆనందంగా, ఎలా ఆ జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలి దట్టు ఆనందంగా, ఇదే నేర్పిస్తుంది. సో దట్ ఈస్ ఒక్కరు కాదు, ఇద్దరు పిరమిడ్ కాదు మేడం, మాస్టర్. 1700 మంది స్టూడెంట్స్ మేడం, 1700 స్టూడెంట్స్ పేరెంట్స్. మీరు చూడండి ఎలా ఎలా స్ప్రెడ్ అయిపోయిందో. అంతే కదండి సార్. మరి అందుకే ఒక వ్యక్తి మారితే చాలు, 100 మంది వచ్చినా ఒక్కరు అందులో విని ఒక్కరు మారినా చాలు, ఆ ఒక్కరు ఇంకొక 100 మందిని మారుస్తారని అంటుంటారు కదా ధ్యానం ఎప్పుడు. కోసమో నా అనుభవాలు చెప్పడం ఒక చోటుకి వెళ్ళనక్కర్లేదు మేడం. నా దగ్గర నా స్టూడెంట్సే నాకు 100 మంది ఉన్నారు నా అంతే అనుభవాలు కదండి. చెప్పడానికి. కూర్చున్న చూడండి చోటే మనం వెలిగిపోతా ఉన్నాం సార్ ఇట్లాగా. ఆ యూనివర్సిటీ నుంచి నాకు అవకాశం ఇచ్చి చూడండి మేడం ఈ జన్మలో. అంతే కదండి సార్. మరి అద్భుతం అది. థ్యాంక్ యూ సో మచ్.